హలో అందరికీ. ఈరోజు మీకు కొబ్బరితో 2 స్వీట్ రెసిపీస్ చూపించబోతున్నాను. అవేంటి అంటే కొబ్బరి పాలతో ఒకటి, అవే పాలు తీసుకున్న తర్వాత కొబ్బరి పిప్పి పడేయకుండా కొబ్బరి బర్ఫీ చేసి చూపిస్తాను. ఈ 2 స్వీట్ రెసిపీస్ ఎలా అంటే మన ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నా కూడా లేకుంటే పెద్దవాళ్ళకైనా కూడా స్వీట్ క్రేవింగ్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా చాలా బాగా ఇష్టంగా తింటారు. అండ్ హెల్దీ అయిన ఫుడ్ అండి ఇది. అందుకే నేను ఇంట్లోనే చేసి హెల్దీగా హైజీన్గా చేసి చూపించాలనుకుంటున్నాను. ఫస్ట్ అయితే మనం ఒక కొబ్బరికాయని తీసుకోవాలి. కొబ్బరికాయని తీసుకొని 2 భాగాలు చేసేసుకోవాలి. ఆల్మోస్ట్ మన కొబ్బరికాయ అంతా చాలా ఫ్రెష్‌గా ఉండాలి. కొబ్బరికాయ స్మెల్ కానీ లేకుంటే కుళ్ళిన వాసన అలాంటిది ఏమైనా వస్తుంటే ఆ కొబ్బరికాయ అనేది పనికిరాదండి. తర్వాత వచ్చేసి కొబ్బరికి బ్యాక్ సైడ్ ఉన్న బ్రౌన్ పార్ట్ అంతా తీసేసి మనం పీలర్ ఉంటుంది కదా, పీలర్‌తో చేసేస్తే ఈజీగా వచ్చేస్తుంది. దాని తర్వాత ఫస్ట్ అయితే కొబ్బరిని మిక్సీ పట్టించేసుకోవాలి. మిక్సీ పట్టించేసుకొని తర్వాత మనం ఇలా వాటర్ యాడ్ చేసుకొని తర్వాత ఇంకొకసారి మిక్సీ పట్టించేసుకుంటే ఇలా కొబ్బరి పాలు అనేటివి వస్తాయి. నేను ఆల్మోస్ట్ 2 టైమ్స్ ఏమో కొబ్బరిని మిక్సీ పట్టించి పాలు అనేటివి తీసాను. ఒక అర లీటర్ దాకా పాలు వచ్చాయి నాకు. పాలన్నిటిని ఇలా క్లీన్గా పిండేసుకొని తర్వాత పాలల్లోకి కొంచెం షుగర్ యాడ్ చేసేసుకొని స్టవ్ పైన పెట్టుకొని హీట్ చేసుకుంటూ ఉండాలి. అడుగంటకుండా కలుపుకుంటూ హీట్ చేసుకోండి. దాని తర్వాత వచ్చేసి పాలు ఒక పొంగు వచ్చేంత వరకు అలాగే ఉంచండి. తర్వాత ఒక పొంగు వచ్చేసిన తర్వాత మీ దగ్గర కండెన్స్డ్ మిల్క్ ఉంటే యాడ్ చేసుకోండి, లేదంటే స్కిప్ చేయండి, ప్రాబ్లం ఏం లేదు. నా దగ్గర కండెన్స్డ్ మిల్క్ ఉంటే ఒక 100 ml దాకా కండెన్స్డ్ మిల్క్ యాడ్ చేశాను. టేస్ట్ బాగుంటుంది, చిన్నపిల్లలు తింటూ ఉంటారు కదా, కొంచెం హెల్తీగా ఉంటుంది అనేసి యాడ్ చేశాను. దాని తర్వాత వచ్చేసి మనం ఏవైతే పాలు కాస్తున్నామో అవే పాలు ఒక చిన్న గ్లాస్లోకి తీసుకొని ఒక హాఫ్ గ్లాస్ తీసుకోండి. దాంట్లోకి కార్న్ఫ్లవర్ని ఒక 3 స్పూన్స్ దాకా వేసి మిక్స్ చేయండి. మిక్స్ చేసుకొని ఉండలు లేకుండా మిక్స్ చేసుకొని ఆ కార్న్ఫ్లవర్ మిక్స్ని మరలుతున్న కొబ్బరి పాలల్లోకి వేసి బాగా కలుపుతూనే ఉండాలండి. ఎందుకంటే కార్న్ఫ్లవర్ మిక్స్ వేసిన తర్వాత ఆల్మోస్ట్ అడుగంటడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయండి. అలా అడుగంటకుండా మనం గట్టిగా బీట్ చేస్తూనే ఉండాలి. ఆ పాలని దగ్గర పడేంత వరకు, బాగా దగ్గర పడేంత వరకు బీట్ చేస్తూనే ఉండాలి. అలా కలిపేసిన తర్వాత మనం ఆ మిల్క్ని ఒక కేక్ ట్రే కానీ లేకోకుంటే ఒక బౌల్ కానీ తీసుకొని నెయ్యి అప్లై చేసేసి దాంట్లోకి కొబ్బరి పాలు బాగా దగ్గర పడిన కొబ్బరి పాలు పోసేసి కొంచెం చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టాలి. లేదంటే 2-3 అవర్స్ బయటే ఉంచినా కూడా పర్లేదండి, ప్రాబ్లం ఏం లేదు. కొంచెం జాగ్రత్తగా యూస్ చేయండి, చేతులు కాలే ప్రమాదం ఉంది. దాని తర్వాత వచ్చేసి మిగిలింది మనకి కొబ్బరి పిప్పి ఉంటుంది కదా, ఆ పిప్పిని ఎవరు పడేయకోకుండా దాంతోనే ఒక స్వీట్ రెసిపీ చూపించబోతున్నాను. అదే కొబ్బరి బర్ఫీ అండి. చాలామంది ఆ పిప్పిని పడేస్తూ ఉంటారు కదా, నేను అలా పడేయకోకుండా దాంతోనే స్వీట్ రెసిపీ చేద్దామని ట్రై చేస్తున్నాను. ఒక బాండ్లీని తీసుకొని దాంట్లోకి ఒక 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసేసి బాగా కొంచెం వేడయిన తర్వాత మన దగ్గర ఉన్న పిప్పి ఉంటుంది కదా, కొబ్బరి పిప్పి, దాన్ని వేసి బాగా వేగనివ్వాలి. నేతిలో బాగా వేయించుకున్న తర్వాత దాంట్లోకి కొంచెం మీకు ఎంత షుగర్ కావాలంటే అంత షుగర్ యాడ్ చేసుకోండి. దాని తర్వాత దాంట్లోకి కాచి చల్లార్చి పెట్టుకున్న 1/2 కప్పు పాలను తీసుకొని తగినంత పాలు యూస్ చేసుకొని మీకు ఎంత కావాలంటే అంత మిల్క్ యూస్ చేసుకొని బాగా దగ్గర పడేంత వరకు కలుపుతూనే ఉండాలి. ఇది కూడా చాలా దగ్గర పడాలి, ఎందుకంటే బాగా దగ్గర పడితేనే బర్ఫీలాగా గట్టిగా అవుతుంది. ఇది కూడా బాగా దగ్గర పడిన తర్వాత నెయ్యి అప్లై చేసిన ప్లేట్లోకి బాగా దగ్గర పడిన మిశ్రమాన్ని తీసుకొని ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని ప్లేట్లో బాగా వెడల్పుగా అనుకొని వాటిని కొంచెం గట్టిగా అయ్యేలాగా మీ దగ్గర ఏదైనా సిల్వర్ కాయిల్ పేపర్ ఉన్నా కూడా, లేదంటే పైన మీకు ఏమైనా డెకరేటింగ్ కావాల్సినట్టుగా ఏమైనా చేసుకోవాలనుకుంటే పిస్తా పలుకులతో కానీ బాదం పలుకులతో కానీ ఏదైనా చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. దాని తర్వాత ఫైనల్గా అయితే మన ఫస్ట్ స్వీట్ అనేది రెడీ అయిపోయిందండి, కోకోనట్ పుడింగ్. ఇది ఫస్ట్ అయితే మా ఆయనకి టేస్ట్ చూపించాను. ఆల్మోస్ట్ మా ఆయన ఆఫీస్కి రెడీ అయిపోతున్నాడు, ఉండు టేస్ట్ చేసి వెళ్ళిపోదు అనేసి చెప్పేసి మరి టేస్ట్ చేయించాను. చాలా బాగుంది. తర్వాత సెకండ్ స్వీట్ అయితే ఇంకా టేస్ట్ చేయలేదండి, అది ఇంకా కొంచెం గట్టిపడడానికి టైం పడుతుంది, అందుకే దాన్ని అయితే ఇంకా ఓపెన్ చేయలేదు. ఇదండి సంగతి. నచ్చితే లైక్ ఇవ్వండి, కుదిరితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.